హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఆల్రెడీ మన ఛానల్లో తెలిసిందే కదా అండి, 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సిరీస్ నడుస్తోంది. అందులో భాగంగా మనం ఇప్పుడు 4 మార్క్స్లో లాస్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ మనకి నాన్ డిటైల్ నుంచి అనమాట, సప్నోం కేసే దిన్. సో ఈ లెసన్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. कोई भी भाषा आपसी व्यवहार में बाधा नहीं बनती, पाठ के किस अंश से यह सिद्ध होता है? సో ఏ భాష అయినా సరే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి, అంటే కమ్యూనికేషన్కి లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ కాదు అనే దాని గురించి మనం ఎలా చెప్పొచ్చు అనే దాన్ని అడిగారనమాట. సో लेखक के आधे से अधिक साथी राजस्थान या हरियाणा से आकर मंडी में व्यापार या दुकानदारी करने आए परिवारों से थे. అయితే ఇక్కడ మన రైటర్ యొక్క చాలా మంది స్నేహితులు రాజస్థాన్ నుంచి, హర్యానా నుంచి వచ్చేసి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి, షాప్స్ పెట్టుకోవడానికి వచ్చినటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళేనమాట. జబ్ బహుత్ ఛోటే థే తో ఉన్కి బోలీ కమ్ సమజ్ పాతే. అప్పుడు వాళ్ళు చాలా చిన్నగా ఉన్నారు కదా, ఆ ఏజ్లో వాళ్ళ భాషలు ఈయనకు వచ్చేవి కాదు. ఉన్కే కుచ్ శబ్ద సున్కర్ హసీ ఆనే లగ్తీ థీ. కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ వర్డ్స్ వింటే వీళ్ళకి నవ్వొచ్చేది. లేకిన్ ఖేల్తే तो सभी एक दूसरे की बात खूब अच्छी तरह समझ लेते. కానీ ఆడేటప్పుడు మాత్రం వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళేం చెప్తున్నారో చక్కగా అర్థమైపోయేదనమాట. ఇస్సే పతా చల్తా హై కి కోయి భీ భాష ఆప్సీ వ్యవహార్ మే బాధా నహీ బంతి. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు. సో చూడండి, వయసులో చిన్న పిల్లలు, కొత్త భాష అయినా కూడా కలిసి ఆడుకుంటున్నారు, వాళ్ళకి తెలుస్తోంది తను ఏం చెప్తున్నాడు అనేది. సో ఇలాగా భాష అనేది ఎవరికి అడ్డుగా మాత్రం మారదు అని చెప్పేసి చెప్పొచ్చు. पीटी साहब की शाबाश फौज के तंगों सी क्यों लगती थी, స్పష్ట कीजिए. సో పీటీ సార్ చెప్పేటువంటి ఒక్క షాబాష్ అనేటువంటి ఒక్క మాట సో ఏదో పెద్ద గొప్ప మెడల్స్ కంటే గొప్పదిగా ఎందుకు భావించేవాళ్ళు. పీటీ సాహెబ్ బహుత్ హీ సఖ్త్ అధ్యాపక్ థే. పీటీ సార్ చాలా స్ట్రిక్ట్ టీచర్ అనమాట. స్కౌటింగ్ కా అభ్యాస్ కర్వాతే థే. సో వాళ్ళకి స్కౌటింగ్ ప్రాక్టీస్ చేయించేవారు. लेखक और उनके साथी कोई गलती ना करते तो पीटी सर खुश होकर शाबाशी भी देते थे. సో లేఖక్ అలాగే వాళ్ళ మిత్రులు ఎవరు ఏ మిస్టేక్ లేకుండా స్కౌటింగ్ చేసినప్పుడు పీటీ సార్ వాళ్ళని షాబాష్ అనేవారు. उनको पीटी साहब की एक शाबाशी ऐसे लगने लगती जैसे लेखक और साथियों ने किसी फौज के सभी तंगे जीत लिए हो. సో వీళ్ళకి ఎలా అనిపిస్తుందంటే రైటర్ ఫ్రెండ్స్కి ఆయన ఒక్క షబాష్ అంటే చాలు, అబ్బా ఏదో పెద్ద గొప్ప యుద్ధాల్లో మనం పార్టిసిపేట్ చేసి యుద్ధం గెలిచి మెడల్స్ సాధించినంత గొప్పగా ఫీల్ అయిపోయేవాళ్ళు వీళ్ళు. నయీ శ్రేణి మే జానే और नई कॉपियों और पुरानी किताबों से आती विशेष गंध से लेखक का बाल मन क्यों उदास हो उठता था. కొత్త క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ కొత్త బుక్స్, పాత బుక్స్ నుంచి వచ్చేటువంటి ఒక స్మెల్ ఏదైతే ఉంటుందో దాన్ని చూసినప్పుడు లేఖక్, అంటే అప్పుడు ఆయన చిన్నపిల్లాడు కదా, సో ఆయన మనసు ఎందుకు అలా డల్ అయిపోయేది. नई श्रेणी में जाने का लड़कों को बहुत चाव होता था क्योंकि नई श्रेणी में नई किताबें और नए अध्यापक होते हैं. కొత్త క్లాస్కి వెళ్తున్నాము, ఒక హయ్యర్ క్లాస్కి వెళ్తున్నాము అన్నప్పుడు పిల్లల్లో ఒక రకమైనటువంటి సంతోషం ఉంటుంది, కొత్త బుక్స్ వస్తాయి, కొత్త టీచర్స్ వస్తారు అని. లేకిన్ లేఖక్ కా మన్ ఉదాస్ హో జాతా థా. కానీ ఈయన మనసు చాలా డల్ అయిపోయేవాడు. ఈయన ఎందుకు బాధపడుతూ ఉండేవాడు. బాల్ మనోవిజ్ఞాన్ కే అనుసార్ यदि इसका कारण खोजा जाए तो यही बात सामने आती है कि लेखक गरीब परिवार से थे. సో మనం చూసుకున్నట్లయితే ఒక చైల్డ్ సైకాలజీ పరంగా ఎందుకు ఆయన అలా ఉండేవాడు అని అంటే, వీళ్ళు చాలా పేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. వే నయీ కితాబే నహీ ఖరీద్ పాతే. వాళ్ళు కొత్త బుక్స్ కొనలేని పరిస్థితుల్లో ఉండేవారు. इसलिए पुरानी कॉपियों और पुरानी किताबों से आती खास गंध से उसका मन उदास हो जाता था. కాబట్టి ఆయనకి కొత్త బుక్స్ వచ్చేవి కాదు, పాత బుక్స్ అంటే వేరే వాళ్ళు వాడేసిన బుక్స్ ఈయనకి దొరికేవన్నమాట. సో ఆ బుక్స్ నుంచి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఆ వాసన ఏదైతే ఉంటుందో అది చూసినప్పుడు, అది పీల్చినప్పుడు ఆయన కొంచెం బాధపడేవారనమాట. సాథ్ హీ సాథ్ ఆగే కి ముష్కిల్ పढ़ाई और नए मास्टरों की मारपीट का भय भी रहता था. దాంతో పాటు కొత్తగా వచ్చేటువంటి టీచర్స్ ఎలా ఉంటారో, వాళ్ళు కొడతారేమో, తిడతారేమో, అలాగే ఈ క్లాస్ కంటే ఒక హై క్లాస్కి వెళ్తున్నాము, ఆ హయ్యర్ క్లాస్లో ఎలా ఉంటాయి టాపిక్స్ అనేవి, లెసన్స్ అనేవి కష్టంగా ఉంటాయేమో అని కూడా భయపడేవారు. नेक्स्ट क्वेश्चन, हेडमास्टर शर्मा जी ने पीटी साहब को क्यों मुअत्तल कर दिया. हेडमास्टर शर्मा
पीटी सरनी ఎందుకు సస్పెండ్ చేసేశారు? मास्टर प्रीतम चंद बहुत कठोर स्वभाव के थे, छात्रों का उनसे डरना स्वाभाविक था. అయితే ఇక్కడ చూడండి, మాస్టర్ ప్రీతం చంద్ ఎవరైనా పీటీ సార్ అనమాట. సో ఈయన చాలా స్ట్రిక్ట్ నేచర్ కలిగిన వాళ్ళు. సో ఆయన్ని చూడగానే పిల్లలు భయపడేవారనమాట. వే బడి నిర్దయతా సే ఛాత్రోं को मारते और सजा देते थे. సో చిన్న పిల్లలు అన్న కనికరం కూడా లేకుండా బాగా కొట్టేవారు, పనిష్మెంట్స్ ఇచ్చేవారు. एक दिन वे फारसी पढ़ाने कक्षा में आए. उन्होंने एक शब्दरूप पढ़ने के लिए छात्रों को दिया जो बहुत कठिन था. ఒకసారి ఆయన క్లాస్కి వెళ్ళేసి ఫార్సీ చదివించడానికి వెళ్ళారనమాట. వెళ్ళేసి అక్కడ పిల్లలకి ఏదో టాపిక్ ఇచ్చేసి నేర్చుకోండి అని చెప్పారు. అది కొంచెం కష్టం అనమాట. ఛాత్ర కఠిన్ ప్రయాస్ కర్కే భీ వహ్ శబ్దరూప్ నహీ సునా పాయ్. సో ఈయన దెబ్బకి భయపడి పాపం వాళ్ళందరూ నేర్చుకున్నారు, కానీ అది కష్టంగా ఉండడం వల్ల ఎవరు నేర్చుకోలేకపోయారు. इसलिए पीटी मास्टर ने कान पकड़कर मुर्गा बनने और पीठ ऊंची करने का आदेश दिया. సో ఈయన ఏం చేశాడు, వెంటనే పనిష్మెంట్ ఇచ్చాడు. चौथी कक्षा के छात्रों को इतना कठोर दंड देना हेडमास्टर को बहुत बुरा लगा. 4th క్లాస్ చిన్న పిల్లలు కదా వాళ్ళకేంటి ఇంత కఠినమైనటువంటి శిక్ష విధించడం, అంటే ఒక పనిష్ చేయడం ఏంటి, అసలు చిన్న పిల్లల్ని పనిష్ చేయడం ఏంటి అనేసి హెడ్ మాస్టర్కి నచ్చలేదు. ఇసీ కారణ్ హెడ్ మాస్టర్ జీనే పీటీ సాహెబ్ కో ముअत्तल कर दिया. సో కాబట్టి ఆయన్ని వెంటనే హెడ్ మాస్టర్ సస్పెండ్ చేసేశారు. पाठ में वर्णित घटनाओं के आधार पर पीटी सर की चारित्रिक विशेषताओं पर प्रकाश डालिए. సో లెసన్లో వచ్చినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని పీటీ సార్ యొక్క క్యారెక్టర్ని ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. పీటీ సార్ ప్రీతం చంద్ దుబ్లే పతలే టిగ్నే కదికే థే. పీటీ సార్ చూడ్డానికి ఎలా ఉండేవారు అంటే కొంచెం సన్నగా ఉండేవారు, హైట్ కూడా కొంచెం తక్కువగా ఉండేవారు. ఉన్కా చెహరా చచక్ కే దాగోన్ సే భరా థా. సో ఆయన ఫేస్ అంతా కూడా చికెన్ పాక్స్, అమ్మవారు పోసిన తర్వాత మచ్చలుగా ఉంటుంది కదా, అలా మచ్చలుగా ఉండేదన్నమాట. వే అనుశాసన్ ప్రియ థే. ఆయనకి డిసిప్లైన్ అంటే చాలా ఇష్టం. ఉన్కే మార్పీట్ సే లోగ్ డర్ జాతే థే. ఆయన బాగా స్ట్రిక్ట్గా పనిష్ చేసేవారు కాబట్టి అందరూ భయపడేవారు. ఛాత్రోं को अनुशासन में लाने के लिए उन्हें अत्यंत कठोर दंड देते थे. పిల్లల్ని డిసిప్లైన్గా ఉంచడం కోసం చాలా అంటే సివియర్ పనిష్మెంట్స్ ఇచ్చేవారు. उनमें आत्मसम्मान की भावना ज्यादा थी. ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువ. वे बड़े कर्तव्यनिष्ठ व्यक्ति थे. तोतों को प्यार से बादाम खिलाकर उन्होंने अपना कोमल स्वभाव का भी परिचय दिया. సో ఒక సైడ్ మనము ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, కోపంగా ఉంటారు, పనిష్ చేస్తారు, ఈ సైడ్ చూసాము. అదేవిధంగా లాస్ట్కి వచ్చేసరికి మనం లెసన్లో ఆయన చిలుకల్ని పెంచుతూ ఉంటారు. సో ఆ బర్డ్స్ని ప్రేమగా పెంచుకుంటూ రోజు వాటికి బాదం తినిపిస్తూ, అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక మృదు స్వభావాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ 6th क्वेश्चन. विद्यार्थियों को अनुशासन में रखने के लिए पाठ में अपनाई गई युक्तियों और वर्तमान में स्वीकृत मान्यताओं के संबंध में अपने विचार प्रकट कीजिए. సో ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్స్లో మనము డిసిప్లైన్ అనేది తీసుకురావడానికి ఇక్కడ చెప్పినటువంటి పాయింట్స్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో, ప్రెజెంట్ డేస్లో ఉన్నటువంటి వాటికి మధ్య సంబంధాన్ని మీ మాటల్లో రాయండి అని అడిగారు. पहले ज़माने की शिक्षा पद्धति में छात्रों को बहुत डांट कर शारीरिक और मानसिक दंड देकर अनुशासन में रखते थे. సో ఇంతకు ముందు రోజుల్లో చూసుకున్నట్లయితే అంటే ఎడ్యుకేషన్ మనకి ఎలా ఉండేది అంటే పిల్లల్ని కొట్టేవారు, పనిష్ చేసేవారు, అంటే వాళ్ళు మంచి నేర్చుకోవాలి, మంచి దారిలో నడవాలి, డిసిప్లైన్ ఉండాలి అనే ఉద్దేశంతో కొట్టి తిట్టి వాళ్ళకి నేర్పిస్తూ ఉండేవారు. लेकिन वर्तमान समय में छात्रों के साथ ऐसा व्यवहार कानूनन अपराध है. ప్రెజెంట్ డేస్లో చూసుకున్నట్లయితే సో అది చూసారా చట్టపరంగా నేరం, పిల్లల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ ఇవన్నీ కూడా. आज की शिक्षा व्यवस्था में काफ़ी बदलाव आ गए हैं. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఎడ్యుకేషన్లో మనకి సిస్టంలో చాలా చేంజెస్ అనేవి వచ్చేసాయి. वर्तमान समय में छात्रों को नैतिक मूल्य, मानवता, संयम आदि बातों का महत्व बताना चाहिए. ఇప్పటి పిల్లలకి మోరల్ వాల్యూస్ అనేవి, మానవత్వ విలువలు అనేవి, ఇలాంటివి మంచి మంచి విషయాలన్నీ కూడా చెప్పడం చాలా ఇంపార్టెంట్. పాఠశాలాओं में छात्रों को उनकी प्रतिभा के अनुसार आगे बढ़ाना चाहिए. స్కూల్స్లో కూడా పిల్లల్లో వాళ్ళ టాలెంట్స్ని మనం గుర్తించి ఆ వైపుగా వాళ్ళని ప్రోత్సహించాలి. प्रशंसा पत्र, पुरस्कार आदि के द्वारा उनका उत्साह बढ़ाना चाहिए. సో వాళ్ళకి
ప్రైజెస్ ఇవ్వడము, సర్టిఫికెట్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ ఇస్తూ వాళ్ళని ఇంకా ముందుకు వెళ్ళేలాగా మనం మోటివేట్ చేయాలి అని చెప్తున్నారు. సో ఇవి మనకి సపనోం కేసే దిన్ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ విధంగా మనము చక్కగా మంచి హ్యాండ్ రైటింగ్తో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా పాయింట్ వైజ్ ప్రజెంట్ చేసినట్లయితే తప్పకుండా 4 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. సో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి డిసైడ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వాలా లేదా అనేసి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి. అలాగే మీకు వీడియో నచ్చుతుంది అంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెషన్లో అయినా సరే మీ అభిమానాన్ని మాతో తెలియజేసుకోండి. మేము సంతోషిస్తాము. ఓకే, నా వీడియో వీళ్ళకి యూజ్ అవుతుంది, వీళ్ళకి నచ్చుతుంది అని చాలామంది అలా నాకు కామెంట్స్ చేస్తున్నారు. నేను అన్నీ చదువుతున్నానండి. బట్ కొంతమందికి రిప్లై ఇస్తున్నాను పాసిబుల్ అయిన వాళ్ళకి, కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. కానీ నేను ప్రతి ఒక్క కామెంట్ని చూస్తున్నాను, చదువుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ.